సారీ నిన్ను లేపేస్తారు రౌడీ షీటర్ల టార్గెట్ చేసిండ్రు గొల్లగిట్టు పైన డౌట్ అంటూ ఇక పోలీసులు యాక్షన్ తీసుకోవాలి లేదంటే నా రియాక్షన్ గట్టిగా ఉంటుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్యేపై తాజాగా 30 మంది హత్యాయత్నం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంచలన ఆరోపణలు చేశారు తనను చంపేందుకు తనపై దాడి జరిగిందన్నారు దాడి వెనక సూత్రధారి గొల్లకిట్టేనని చెప్పారు నా పార్టీలోనే ప్రత్యర్థులు ఉన్నారు ఒక వ్యక్తితో తప్ప పార్టీలు ఎవరితో నాకు ఇబ్బందులు లేవు నా నియోజకవర్గానికి చెందిన గొల్లకిట్టు నాపై ఈ దాడి చేయించాడని అనుమానంగా ఉంది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది నా కారు డ్రైవర్ను ఏమనకుండా డైరెక్ట్ నన్ను టార్గెట్ చేస్తూ దాడి చేశారు ఈ దాడి గురించి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయమని పోలీసు అధికారులు సూచించారని చెప్పేసి మరి శ్రీ గణేష్ చెప్తున్నారు సో శ్రీ గణేష్ మొన్న ఇక్కడనే తార్నాక దగ్గర మాణిక్యరావుపురం మాణిక్యనగర్ అనుకుంటా సో అక్కడ ఆయన బోనాల ఉత్సవాల నేపథ్యంలో అక్కడికి వెళ్ళినప్పుడు సో ఈ సంఘటన జరిగింది దాదాపు 20 నుంచి 30 మంది మరి ఒక గ్యాంగ్ ఆయన చుట్టుముట్టి నువ్వు కారులో నుంచి బయటికి దిగు లేకపోతే బాగుండదని చెప్పేసి ఆయన గన్మెన్లు మరి వాళ్ళని నిలువరించే ప్రయత్నం ఆపే ప్రయత్నం చేసినప్పటికీ గన్మెన్ల గన్నులు గుంజుకొని కాల్చే ప్రయత్నం చేసిరని కూడా ఆయన కంప్లైంట్ చేసిండు సో అది ఎవరో కాదు గొల్లకిట్ అని మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే అక్కడ ఉన్నటువంటి నా పార్టీలోనే ప్రత్యర్థులు ఉన్నారని చెప్పేసి ప్రత్యర్థిలో ఉన్నటువంటి గొల్లకిట్ అంటారు నా నియోజకవర్గానికి చెందిన గొల్లకిట్టే నా మీద దాడి చేయించే ప్రయత్నం చేసిందని చెప్పేసి శ్రీ గణేష్ ఆయన పేరును కూడా చెప్పిండు సో ఆయన మీద నాకు అనుమానం ఉంది మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలుసు మరి పోలీసులు మా పార్టీ అధినేతలకు చెప్పమని చెప్పారు సో ఖచ్చితంగా అధినేతల్ని కూడా కలిసి చెప్తా అంటూ శ్రీ గణేష్ చెప్తా ఉన్నాడు కాబట్టి మరి వీరిద్దరి మధ్య వైరం ఎక్కడ ముదిరింది ఎందుకు ఇద్దరి మధ్య గొడవ ఉన్నది ఆధిపత్య పోరా లేకపోతే ఇంకేమైనా పర్సనల్ అంశం అనేది తెలవాల్సి ఉన్నది బట్ ఏదేమైనా ప్రజాప్రతినిధుల మీద దాడులు చేసే ప్రయత్నం అనేది సరైన పద్ధతి కాదు ఏమంటే కూర్చొని మాట్లాడుకోవాలి లేకపోతే అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలి ఇంకేదైనా ఉంటే లీగల్గా పోయే ప్రయత్నం చేయాలి కానీ మరి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటాం చంపే ప్రయత్నం చేస్తాం కొట్టే ప్రయత్నం చేస్తామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు అది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి మీద దాడి జరిగిందంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ ప్రజాప్రతినిధి మీద నమ్మకం పోతుంది ఆయన్నే రక్షించుకోలేకపోయిండు మమ్మల్ని ఏం రక్షిస్తాడు మా కాన్స్టిట్యున్సీని ఏం అభివృద్ధి చేస్తాడని ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి సో దయచేసి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు శ్రీ గణేష్ అయినా లేకపోతే అవతల ఉన్నటువంటి ఎవరు గొల్లకిట్ అనేటువంటి వ్యక్తి అయినా కూర్చొని మాట్లాడుకోండి అధిష్టానం దగ్గరికి సమస్య తీసుకోపోండి తప్ప మీరు ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని మీ పార్టీని నమ్మరు మరి వాళ్ళు విశ్వాసం కూడా చూపించేటువంటి పరిస్థితి ఉండదు భవిష్యత్తులో మీ మీద కాబట్టి సో చూద్దాం ఏం జరుగుతుందో అధిష్టానం మరి ఆ ఇద్దరు నేతల్ని పిలిచి ఏం సాల్వ్ చేస్తుంది ఆ సమస్యను అనేది చూడాల్సిన అవసరం ఉంది రైట్